సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో యూట్యూబర్ వైష్ణవి ఇన్సిడెంట్ అందరికీ తెలిసింది. సో స్వయాన తన భర్తే చంపినాడు అనేసి కూడా క్లియర్ గా పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ పైన దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అసలు దీన్ని అరికట్టడం సాధ్యమేనా? ఒక్కసారి అబ్బాయిల పైన అమ్మాయిల దాడులు, అమ్మాయిల పైన అబ్బాయిల దాడులు. సో ఏది ఏమైనా అమ్మాయిల పైన దాడులంటే అది ఒక బాధాకరమనే చెప్పుకోవచ్చు. సో కోరుట్ల మండలం జగిత్యాల జిల్లాలో మాదాపూర్ అనే గ్రామంలో ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో యూట్యూబర్ వైష్ణవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా యూట్యూబర్ మంచి స్థాయికెళ్ళింది యూట్యూబ్‌లో. సో అలాంటిది మంచి స్థాయికెళ్ళిన తర్వాత ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత గూడా ఇలాంటి ఘటన అనేది ఒక దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనకి ఫోక్ సింగర్ భూతం రమేష్ గారైతే ప్రతిసారి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ పైన పాటలు రకరకాలుగా పాడుతూ ఉంటారు. సో అలాంటిది యూట్యూబర్ వైష్ణవి మీద కూడా ఈసారి ఒక మంచి ఎమోషనల్ సాంగ్ అయితే పాడాడు. సో చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉంటది ఆ పాటైతే. ఒకసారైతే మన కోసం, మన ఆడియన్స్ కోసం మళ్ళీ పాడిద్దామని అయితే కోరుకుంటున్నా. సో నమస్కారం అన్న. నమస్తే నమస్తే అన్న. చూసారు గదా! ఈ మధ్య కాలంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ అనే గ్రామంలో యూట్యూబర్ వైష్ణవి ఆ ఇన్సిడెంట్ మనందరికి తెలిసిందే. సో ఏం చెప్తారు? అవునండి. నిజంగా నేను ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు నా గలంతో నేను ఒక్కొక్క పాట పాడుతున్నా. సరే ఈ పాటతోని ఇది అర్థమైపోవాలి. నా వర్షన్‌లో నేను చెప్తున్నా అండి. నేను ఇంకోసారి ఇలాంటి పాటలు పాడకూడదు. ఇట్లాంటి ఆడపిల్లల గురించి తక్కువైపోవాలని అనుకోలే. కానీ రోజు రోజుకి ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోతున్నాయన్నమాట. ఆడపిల్లల మీద రేట్ అటెంప్ట్‌లని, అదే విధంగా భర్తను చంపిన భార్య అని, భార్యను చంపిన భర్త అని ఎన్నో చూస్తున్నాం. కానీ వైష్ణవి అనే పర్సన్ ఒక యూట్యూబర్, మంచి చలాకైన అమ్మాయి. నిజంగా చూసుకుంటే తన వీడియోస్ మనం చూస్తున్నాం. వాళ్ళ అమ్మ వాళ్ళ మీద ఇంకేందంటే కన్న ఊర్లలో పుట్టింట్లోనే అందుకనే పాడిన కదండి ఆ పాట కూడా. కన్నవారి ఇళ్ళ వియాలో అవి కాస్తాల గడ్డలట వియాలో, అవి కాస్తాల గడ్డలట వియాలో, ఆడపిల్ల గన్న తల్లి ఉయ్యాలో వల పోతలు వదినట ఉయ్యాలో, వల పోతలు వదినట ఉయ్యాలో, చిన్న చిన్న ప్రేమలమో ఉయ్యాలో, సిరిమేసెడు జీవితాలో ఉయ్యాలో, సిరిమేసెడు జీవితాలో ఉయ్యాలో, పెద్ద పెద్ద మాటలమ్మో ఉయ్యాలో, ఇక ప్రాణాలు తీసెనమ్మో ఉయ్యాలో, ఇక ప్రాణాలు తీసెనమ్మో ఉయ్యాలో, కన్నవారి ఇళ్ళల్లా ఉయ్యాలో అవి కాస్తల గడ్డలట ఉయ్యాలో, అవి కాస్తల గడ్డలట ఉయ్యాలో, ఇక ఆడపిల్ల బ్రతుకులు రామరామో అట బొమ్మల ఎదుడు ఇక జయరామ, పొత్తి కడుపున దంత ఉంటే ఓ రామో, నా కన్న పేరు యాదికొచ్చే జయరామ, నా నుదుటి మీద గుర్తుతుంటే ఓయి రామో, నా నాన్న ముద్దు యాదికొచ్చే జయరామ, నా రెట్ట బట్టి గుంజుతుంటే ఓయి రామో, నా రాగి బద్ద వ్యాధికొచ్చే ఓయి రామ, కన్నవారి ఇళ్ళల్లా ఉయ్యాలో అవి కాస్తాల గడ్డలాట ఉయ్యాలో, అవి కాస్తాల గడ్డలాట ఉయ్యాలో, కానుకాలంటూ ఉయ్యాలో, నన్ను కాటికే పంపినాడే ఇయ్యాలో, నన్ను కాటికే పంపినాడే ఉయ్యాలో, కన్నవారి ఇళ్ళల్లా ఉయ్యాలో అవి కాస్తాల గడ్డలాట ఉయ్యాలో, అవి కాస్తాల గడ్డలాట ఉయ్యాలో. మాటల్లో చెప్పలేనిది ఇక చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు రమేష్ గారు అసలు. అసలు ఆ హరిబాబు స్వయాన నా భర్త అసలు ఎట్లా వచ్చిందో అసలు చేతులు. పెండ్లై సంవత్సరం అవుతుంది. 3 నెలల గర్భిణి. సో ఎట్లా చేతులొచ్చినాయి అసలు కొట్టడానికి, అసలు ఏం చెప్తారు? అంటే అక్కడ జరిగింది ఏందో కూడా ఇప్పుడు అందరికి దాదాపు తెలిసి ఒక 5 రోజుల నుంచి ఇదే జరుగుతుందంటే మనం చూసుకుంటున్నాం. కానీ తను పోలీస్ వాళ్ళు కూడా తనకు దొరికిందని అట్లని మనం ఛానల్స్ లనే చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్న వాళ్ళ తల్లి, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా ఎంత బాధపడుతున్నారండి. చూసుకుంటున్నాం. ఒక యెస్. మనిషిని చంపే హక్కు ఎవరిచ్చారు ఒక మనిషికి? హ్మ్. దేవునికే సాధ్యం కాదు. మన దేవుడు ఉందని అంటాం. కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడో ఎప్పుడో మనం ఎప్పుడూ చూడలే. కానీ ఒక మనిషి చంపే హక్కు ఎవరిచ్చిర్రు? ఈ రోజులలో ఒక ఆడపిల్లని చంపినంటే మన ఇంటి ఆడపిల్లలు మన ఇంట్లో జరిగితే అలానే ఊరుకుంటామా? ఊరుకోం కదా. ఇప్పుడు మామూలుగా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, ఛానల్స్ లో హీరో అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి స్పందించవలసిన విషయం. ఒక అమ్మాయి ఎట్లా అయితే చంపబడి ఉందో వాళ్ళు ఇప్పుడు బ్రతికే ఉన్నారు స్టేషన్లలో మంచి ఫుడ్ తినుకుంటా. వాళ్ళు ఎట్లైనా ఉరి శిక్ష పడతారు భయం అనేది లేకుండా. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళని దాచిపెట్టడం అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అనుకోండి. బట్ కానీ అలా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. అట్లాంటి పరిస్థితిని జనాలకు అప్పగించేస్తే
ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా అతి భయంకరమైన రూపాన్ని చూపించొచ్చు మన చంపి అట్లా. సో, వైష్ణవి స్వయాన అమ్మగారింట్లో ఉన్నా కూడా ఏదో బతుకుదెరువు చూసుకో అన్నా కూడా కట్నం వేధింపులు ఇంకా అరికట్టడం అసలు సాధ్యం కావట్లేదు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే. సో, అత్తగారింట్లో ఉన్నా గూడా ఎంత ధైర్యంతో చంపాడంటే అది అసలు మాటల్లో చెప్పలేము. ఏం చెప్తారు? అందుకే కదండి రాసిన పాట కన్నవారి ఇళ్ళలా ఉయ్యాల అవి కాష్టాల గడ్డలట ఉయ్యాలు. యెస్. నిజంగా లిరిక్స్ చూడండి. కన్నవారి ఇల్లే అది వాడు అక్కడ తను పెట్టే భిక్షతోనే బతుకుతున్నాడు వాడు. లాస్ట్ తానే యముడై ఉన్నాడు అనమాట. అందుకని ఒక పాట కూడా ఉంటది. ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. అప్ప తప్పో చేసి కట్ట కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే, కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలయుడైపాయే అయ్యో దేవుడా. కన్నవారికి కడుపు సోకమాయ చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధములో దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండి సీదారింపులతోడే, ఆటల్ల పాటల్ల చదువుల చదువులతన బయటికెళ్తే చాలు ఎప్పుడే మగపును. మానవత్వం మనిషి రాక్షసత్వం తోటి అయ్యో దేవుడా, మగవారి కోరల్లో నలిగిన బ్రతుకులు చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చంద్రము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా ఎవరన్నా చేసిందో చెప్పు బ్రహ్మదేవుడా. వావ్! అసలు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు రమేష్ గారు అసలు. సో, ఆ మధ్య కాలంలో బస్సు ఇన్సిడెంట్స్ పైన గూడా అక్క చెల్లెల పైన గూడా చాలా చక్కగా పాడారు. సో, ఈరోజు చూసుకున్నట్టయితే యూట్యూబర్ వైష్ణవ్ మీద గూడా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్‌గా వాడారు. అది ఎవరికీ సాధ్యం గాదు. మీకే సాధ్యం అన్నట్టు నిరూపించుకున్నారు ఈ పాటల ద్వారా అయితే. సో, ఈ దురదృష్టం అసలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇలాంటి దాడులు. అసలు ఏం జెప్పాలో నాకు అర్థం అవుతలేదు మాటలల్ల. ఒక్కసారి మీరే జెప్పండి ఏం జెప్తారో? చెప్పేది ఏం లేదండి. ఇట్లాంటివి జరిగింది ఎక్కడైనా ఉంటదో నిర్దాక్షిణంగా తను చనిపోయిన చోట్లనే వాళ్ళని చంపేయాలన్నమాట. హ్మ్. ఎవరికి ఇప్పుడు ఆ వైష్ణవి ఒక ఆడపిల్లగా తనను చూసి ఇంకో 10 మంది కూడా తయారవుతారు కదా అట్లా. ఆడోళ్ళైనా మొగలు అట్లాంటి అనర్థం జరిగిన కాడ వాళ్ళని అక్కడనే శిక్షించాలి. జైల్లో పెట్టడం, అదే విధంగా అట్లా ఉంచడం, వాళ్ళకి ఏదో కోర్టులని అట్లా చేయకుండా డైరెక్ట్ అట్లా చేస్తే రియాక్షన్ కూడా ఎట్లా ఉంటదంటే ఓకే ఇలాంటి తప్పు చేయకూడదు, మనం కూడా చనిపోతాం అనే భయం జనాలకి రావాలి. హ్మ్. నిజంగా మనిషి అని అనుకున్నాం కానీ ఒకప్పుడు మన మనుషుల మాట కానీ ఇప్పుడు మనుషుల్లో ఉన్న మనుషు రూపాల్లో ఉన్న మానవ మృగాలని చెప్పుకోవచ్చు అట్లాంటి వాళ్ళని. హ్మ్. ఇప్పుడు ఏదైతే యూట్యూబర్ వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, ఏదైతే హరిబాబు వాళ్ళ అమ్మని గావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎవ్వరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయినోళ్ళు ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష పడాలనేసి గూడా డిమాండ్ జేస్తున్నారు. నిజంగా ఇది సాధ్యమవుతదంటారా? లేదా ఎన్‌కౌంటర్ చేయాలనేసి గూడా అక్కడున్న ప్రజలు గావచ్చు, అక్కడ విలేజ్‌లో ఉన్న వ్యక్తులు గావచ్చు కోరుకుంటున్నారు. నిజంగా ఇదంతా సాధ్యం అవుతదంటారా మరి? నేనొకటి చెప్తున్నా అండి. సాధ్యం అయితదా కాదా కావాలి. చెయ్యాలి. మనమందరం కూడా కలవాలి. ఎందుకనంటే అక్కడ ఆడపిల్ల ఆ ఇంటికే జరగలేదు. ప్రతి ఒక్క మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళ ఇంట్లో జరిగింది కదా! మనకేందిలే అనుకుంటే రేపు మన ఇంట్లో కూడా జరుగుతది. అట్లా కాకుండా మనం కూడా ధైర్యంగా ముందుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్‌గా ఉండాలి. ఇదే రోజు ఈ హరిబాబు అనే అతను పర్సన్ బ్రతికి బయటకొచ్చిండంటే వైష్ణవి లాంటి వాళ్ళు ఎంతో మంది బలైపోతారు ఫ్యూచర్‌లో కూడా. వాళ్ళనేది ఆ మనిషిని చంపేయాలంతే. ఆ ఫ్యామిలీని చంపేయాలండి. డైరెక్ట్‌గా చెప్తున్నా. సో, ఫ్రీడమ్ లేదు అంటారు గానీ, ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎంత మంచి ఫ్రీడమ్ ఉందనేసి మనందరికి తెలిసిందే. సో, లవ్ మ్యారేజ్‌ని వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోయినా, ఒక ప్రేమతో వీళ్ళిద్దరు ఒకటయ్యి, ఒకప్పుడు ఫ్యామిలీ ఒప్పుకోపోయినా, 1 ఇయర్ బ్యాక్ వాళ్ళిద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడానికెళ్ళినా గూడా, వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్న తర్వాత మంచి గ్రాండ్‌గా పెళ్లయిన తర్వాత, ఇప్పుడు కట్నం వేధింపులు, 3 నెలల గర్భవతి ఉన్నా గూడా చంపడం అసలు దురదృష్టం అని చెప్పుకోవచ్చు కదా! ఆ! అంతే గదండీ. నిజంగా ఈ ఫస్ట్ ప్రేమించేటప్పుడు బతిమాలి ఆడుకునేటప్పుడేమో నాకు ఒక అమ్మాయి కావాలన్నాను. దాని తర్వాత ఆ అమ్మాయి గూడా అప్పుడు మనకిష్టం లేదు. తను చూసిన ఆస్తిని చూసిందో, లేకపోతే అంతమంది అన్నదమ్ముల బంధం చూసి, ఇంతమంది బామర్దులున్నారు గదా! నాకు మంచిగా ఏదైనా జరుగుతదని అనుకున్నాడో ఏమో తను. అందువల్లే తను మ్యారేజ్ చేసుకోవడం.
తనను చంపేయడం వాస్తవంగా తను ఎంతో బతిలాడిందంట, నన్ను చంపకు, మా వాళ్ళకి ఇక నన్ను అప్పజెప్పు అది ఇది అని కూడా బ్రతిలాడిందని వాడే స్టేషన్‌లో ఒప్పుకున్నాడని కూడా తెలిసింది మనకి. ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఏది నిజం, ఏది అబద్ధం చెప్పలేమండి. బట్ కానీ అలాంటి వాళ్ళు చెప్తున్నా కదా! వాళ్ళైతే చనిపోవాలంతే. ఆ అమ్మాయిని ఎంత బాగా బతిలాడిందంటే నేను పెళ్లి చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా అని. అందుకని ఒక పాట కూడా ఉంది. ఎడవంగా ఎన్నెల గురితే నవంగానే నాటకమాయే, నవంగానే నాటకమాయే, కన్నా పేగు బంధమురన్నా కనారాని దుఃఖాలాయే, కనారాని దుఃఖాలాయే, తెంచుకున్న బంధమురన్నా తెగిపోయిన దారాలాయే, తెగిపోయిన దారాలాయే, ఎడవంగా ఎన్నెల గురితే నవ్వంగానే నాటకమాయే, నవంగానే నాటకమాయే, కన్నా పేగు బంధమురన్నా కనారాని దుఃఖాలాయే, కనారాని దుఃఖాలాయే, చీకటి గదిలోనే అన్నా చిత్రవదన పాలైపాయే, చిత్రవదన పాలైపాయే, అమనాకు యాదికొచ్చే నాన్న ప్రేమ గురితే వచ్చే, నాన్న ప్రేమ గురితే వచ్చే, అన్నదమ్ముల ఆటలు గుర్తు నా అన్నాలాడుండ్రో, నా అన్నలు యాడా ఉండ్రో, అమ్మ ప్రేమాలు అన్నా నీనాగమైపోతున్నా, నీనాగమైపోతున్నా, మాయాదారియముడమ్మో నన్ను మాయం చేస్తున్నాడే, నన్ను మాయం చేస్తున్నాడే, నాలుగు గోడల్లోన నాకు సమాధేసినాడే, నాకు సమాధేసినాడే, ఎడవంగా ఎన్నెల గురితే నవంగానే నాటకమాయే, నవంగానే నాటకమాయే, నవంగానే నాటకమాయే. వావ్! చాలా చక్కగా పాడారు రమేష్ గారు అసలు. ఫైనల్‌గా రమేష్ గారు ఏదైతే యూట్యూబర్ వైష్ణవి ఫ్యామిలీకి ఎలాంటి భరోసా ఇస్తే బావుంటదని మీరనుకుంటున్నారు? గవర్నమెంట్ తరపు నుంచైనా, పోలీస్ వ్యవస్థ నుంచైనా ఇలాంటి ఘటనలని ఎలా అరికడితే బావుంటదని మీరనుకుంటున్నారు? ఇంకొకటేంటంటే వాళ్ళ ఫ్యామిలీ వైష్ణవి ఆత్మకి శాంతి కలగాలంటే వాడు చావే అండి. నిజం చెప్పాలంటే. అట్లా వాడి చావనేది ఉండాలి. హ్మ్. ఓకే. రమేష్ గారు చాలా చక్కగా పాడారు. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీ టైం మాకు కేటాయించినందుకు చాలా థాంక్స్ అండి. ఓకే. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ అండి.